బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వారి ఫ్యామిలీ ఫైట్ ఇంకా ముదురుతోంది. ఒక బిగ్ ఫైట్ గా మారుతోంది. ఏకంగా కుమారుడు తండ్రి పైన ఫిర్యాదు చేయడం, తండ్రి కుమారుడు పైన ఫిర్యాదు చేయడం, ప్రస్తుతం కొడుకు కోడల పైన కేసు నమోదు కావడం, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా మరి కాసేపట్లోనే వారిని అరెస్ట్ కూడా చేయబోతున్నారంటూ వార్తలు ప్రచారం జరగడం. ఎంతటి స్థాయిలో ముదిరిపోయింది ఈ ఫైట్ అని అంటే ఎవరు ఊహించినటువంటి ఒక రీతిన మంచు వారి ఇంట ఆస్తి వివాదమా, ఆధిపత్య వివాదమా, ఏదో ఒకటి కానీ మంచు ఫ్యామిలీ ఫైట్ రసవత్తరంగా మారింది. ఏకంగా రోడ్డుకెక్కింది, రచ్చకెక్కింది అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విషయం తెలిసినటువంటి మంచు విష్ణు హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. జల్పల్లోని మనోజ్ ఇంటికి వెళ్లారు విష్ణు. మంచు మనోజ్ తీరుపైన తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు విష్ణు. మనోజ్తో తాడో పేడో తేల్చుకోబోతున్నారు. బౌన్సర్లతో నిండిపోయిన జల్పల్లి నివాసం మొత్తం కూడా మనోజ్ విష్ణు మధ్య ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఫ్యామిలీ గొడవల్ని పెద్దగా చేసి చూపిస్తున్నారంటూ విష్ణు సీరియస్ అయ్యారు. గొడవలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. కుటుంబం అన్నాక గొడవలు కామన్ అన్నారు మోహన్ బాబు. ఎన్నో కుటుంబ సమస్యలకు నేనే పరిష్కారం చేశా, కానీ ఈరోజు నా కుటుంబంలో ఇలా జరుగుతుందని ఊహించలేరు. అయినప్పటికీ కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అవుతాయన్నారు మోహన్ బాబు. మొత్తం మీద మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. ఏకంగా మంచు మనోజ్ తీరుపైన ఆగ్రహంతో ఉన్నటువంటి మంచు విష్ణు దుబాయ్ నుంచి బయలుదేరిపోయారు, హైదరాబాద్ చేరుకున్నారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. జల్పల్లి ఫామ్ హౌస్ మొత్తం కూడా భారీ బందోబస్తు కొనసాగుతోంది. ప్రైవేట్ బౌన్సర్లతో అక్కడ ఒక యుద్ధ వాతావరణమే కనబడుతోంది. ఇద్దరి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది, ఎటువంటి మాటలు ఉండబోతున్నాయి, ఎటువంటి చర్చలు ఉండబోతున్నాయి దానిపైన ఉత్కంఠ రేపుతోంది. మనం చూస్తున్న వాటి స్క్రీన్ పైన హైదరాబాద్ చేరుకున్నటువంటి మంచు విష్ణుకు సంబంధించిన దృశ్యాలు అవి దుబాయ్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఆ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మొన్న సాయంత్రం మంచు మనోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స కోసం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి చికిత్స అనంతరం బయటకు వస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఒకసారి మంచు విష్ణు ఎయిర్పోర్ట్కి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి మంచు మనోజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతమంది మీడియా ఆయన క్వశ్చన్ చేస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి ప్రత్యక్ష చేసే ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అక్కడ మీడియా విష్ణును క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది. ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏం జరుగుతోంది, ఏ రకంగా పరిష్కరించుకోబోతున్నారంటే ఇవన్నీ చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ జనరల్గా రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆయన కొంత తేలిగ్గా కొట్టిపారేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం సమాధానం కూడా సరిగ్గా చెప్పలేకపోయారు ఆయన. ఆ తర్వాత జల్పల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. మంచు మనోజ్ని కలిశారు. ఇద్దరి పైన ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. చాలా పెద్ద ఎత్తున జల్పల్లి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ బౌన్సర్లతో నిండి ఉంది ఫామ్ హౌస్ మొత్తం కూడా. మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకునే అవకాశం కనబడుతోంది. ఇద్దరు కుమారుల మధ్య ఫైటా, లేదంటే తండ్రి కొడుకుల మధ్య ఫైటా, ఏదేమైనా కూడా ఇంతటి తారాస్థాయికి చేరుతుంది, ఇంత ఉత్కంఠ రేపుతుందనే విషయం అయితే ఎవరు గమనించలేకపోయారు. ఒక్కసారిగా కుమారుడు తండ్రిపై ఫిర్యాదు చేయడం, తండ్రికి సంబంధించిన అనుచరులపైన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తండ్రి వాట్సాప్ ఆధారితంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఏకంగా మనోజ్ పైన, తన భార్య మౌనిక పైన కంప్లైంట్ తీసుకోవడం, సెక్షన్ 321, 359 కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారంటూ వార్తలు కూడా ప్రచారంలోకి రావడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. జల్పల్లి ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున ప్రైవేట్ బౌన్సర్లతో నిండిపోయింది. మంచు విష్ణు వర్సెస్ మనోజ్గా అక్కడ యుద్ధం నడుస్తోంది. అయితే మనం ఈ కంప్లైంట్ ఆధారితంగా నా చేతిలో కంప్లైంట్ కాపీస్ ఉన్నాయి. మంచు మోహన్ బాబు మనోజ్ పై ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఒకటి ఉంది. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు తన అనుచరుల పైన కంప్లైంట్ ఇచ్చారు. నాపైన నా భార్య పైన దాడి చేశారంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఒక మీడియా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మంచు మనోజ్. ఆ స్టేట్మెంట్ కాపీ కూడా ఉంది. ఇవన్నీ మనం లోతుగా పరిశీలిస్తే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక అంతర్గత యుద్ధమే జరుగుతుందన్నట్టుగా అర్థమవుతోంది. కొన్ని రోజులుగా ఈ వారైతే కొనసాగుతున్నట్టు అర్థమవుతోంది. సంవత్సరం కాలంగా అక్కడ ఉంటున్నాను, 4 నెలల క్రితం నుంచి నేను బయటకు వచ్చాను, ఇలా రకరకాల మాటలు చెప్తున్న నేపథ్యంలో ఏదో పెద్ద ఎత్తున అంతర్యుద్ధమే జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. అయితే మంచు మనోజ్ ఏమో ఇది కుటుంబ వ్యవహారమే, ఇక్కడ ఎక్కడ ఆస్తికి సంబంధించిన అంశాలు లేవు,
ఎవరో మంచు విష్ణుకు సంబంధించిన బాధితులు ఉంటే బాధితుల పక్షాన్ని నేను నిలబడ్డందుకే నా పైన కక్ష గట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, నన్ను డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు విష్ణు ఇద్దరు కలిసి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గౌరవప్రదమైనటువంటి సంస్కృతిబద్ధమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి నా భార్య మౌనిక పైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు. ఏకంగా ఆ కంప్లైంట్ కాపీలో కూడా మోహన్ బాబు కంప్లైంట్ కాపీ ఏదైతే ఇచ్చాడో కంప్లైంట్ కాపీలో కూడా తన 7 నెలల పాప చిన్నారి పైన కూడా తన తండ్రి మాట్లాడడం చూస్తుంటే విడ్డూరం అనిపిస్తోంది, ఆశ్చర్యం వేస్తోంది, చాలా బాధాకరంగా ఉందంటూ ఆయన ఒక మీడియా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, మీడియా స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు ఆయన. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. వై నవ్ అంటూ ఆయన మీడియా స్టేట్మెంట్ ఉంది. ద టైమ్ ఆఫ్ దీస్ ఎలిగేషన్స్, వై నవ్ ద టైమ్ ఆఫ్ దీస్ ఎలిగేషన్స్ అంటూ ఇందులో మీడియా స్టేట్మెంట్లో ఉంది. దీంట్లో మనం చూస్తే కనుక ద టైమింగ్ ఆఫ్ దిస్ కంప్లైంట్ ఈజ్ నో కోఇన్సిడెన్స్. It surfaced after my public support for MBU and local business who are exploited by Vishnu and associate Vinay Maheshwari. వినయ్ మహేశ్వరి విష్ణు తన అన్న విష్ణు కారణంగా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బాధితులుగా మారారో వాళ్ళకు సపోర్ట్గా నిలబడి వాళ్ళకు నేను సపోర్ట్ ఇచ్చినందుకే ఇటువంటి అసంబద్ధమైనటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి సందర్భం సమయం లేకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ నా చేతిలో మీకు కనబడుతోంది. మంచు మనోజ్ ఇచ్చినటువంటి మీడియా స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం ఒకటి చూస్తే కనుక ఫస్ట్లో ఈయన మెన్షన్ చేసింది ఫాల్స్ అలిగేషన్స్ అండ్ మ్యానిపులేటెడ్ నరేటివ్స్, తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు అంటూ ఆయన ఫస్ట్లో ఒక పాయింట్ రేస్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అట్ మై రెసిడెన్స్, కావాలంటే నా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారితంగా మీరు చూసుకోండి, సంవత్సరం కాలంగా నేను ఇక్కడే ఉంటున్నానంటూ ఆయన ఒక రెండో పాయింట్ కింద చెప్పుకొచ్చారు. ఇక మూడో అంశం ఇంక్లూడింగ్ మై 7 months ఓల్డ్ డాటర్, 7 నెలల పసకందటువంటి తన బిడ్డను కూడా ఈ కంప్లైంట్ కాపీలో చేర్చారు, ఎందుకు బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రైట్, మరోవైపుగా ట్రూత్ అబౌట్ నానీస్, తన సంబంధించిన పని మనుషుల పైన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్ పైన ఇలా సుమారుగా 8 అంశాల మీద ఆయన మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒకసారి విష్ణు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీడియా క్వశ్చన్ చేసినటువంటి విషయానికి ఏమాత్రం కూడా విష్ణు స్పందించలేదు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి, దీని గురించి ప్రత్యక్ష చేసే बस बस मैं भैया मैं समझ गए. चलो ये ना ना चलो 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 బ్రదర్ ప్లీజ్ ఇదేంటి మీకు వద్దేనమ్మా మరి బ్రదర్ అండర్స్టాండ్ వచ్చింది ये बैग किसका है? ओए भैया नहीं नहीं सही ब्रदर प्लीज అన్న మీ అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా. రైట్, ఒకవైపు తండ్రే కొడుకు కోడలపై కేసు పెట్టడం, వారిపైన కేసు నమోదు కావడం, అట్ ది సేమ్ టైం కొడుకు కూడా తండ్రి పైన ఫిర్యాదు ఇవ్వడం, తండ్రితో పాటుగా తన అనుచరులపైన కూడా ఫిర్యాదు ఇవ్వడం, కానీ అనుచరులపైన కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి పైన కేసు నమోదు చేయకపోవడం, ఇదంతా జరుగుతున్న క్రమంలో విష్ణు దుబాయ్ నుంచి రావడం, ఇదంతా చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా కూడా మంచు వారి ఇంట ఆ బిగ్ ఫైట్ చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ఇది 2-3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా జరుగుతోంది ఏంటి అనేది. ప్రస్తుతం విష్ణు వచ్చారు, గతంలో కూడా విష్ణు వర్సెస్ మనోజ్గా ఒక గొడవ జరిగింది, కానీ గతంలో ఆ వీడియోని కాస్త ప్రాంక్ అంటూ కొట్టిపారేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతున్న ఉత్కంఠ రేపుతోంది. 100 మందికి పైగా బౌన్సర్లు, 100 మంది ఆ జల్పల్లి ఫామ్ హౌస్లో చుట్టుముట్టారు. జల్పల్లి ఫామ్ హౌస్ మొత్తం కూడా ప్రైవేట్ సైన్యంతో నిండిపోయింది. మనం చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన జల్పల్లి ఫామ్ హౌస్లో నిన్న మంచు మనోజ్ అక్కడ తన అనుచరులతో కొంత ఫోన్లో సంభాషిస్తున్నట్టుగా లేకుంటే చుట్టూ తన అనుచరులు కనబడుతోంది. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ఏం జరుగుతోంది? ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మంచు విష్ణు చేరుకున్నారా? ఆ మోహన్ బాబు అక్కడ చేరుకునే అవకాశం ఉందా? ఇద్దరు కొడుకుల మధ్య ఆ కాంప్రమైజ్ చేయబోతున్నారా? కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుందన్న మోహన్ బాబు అక్కడికి చేరుకునే అవకాశం ఉందా?
ఎస్ మనం చూడొచ్చు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా ఎప్పుడైతే గుర్తు తెలియదు అంటే మోహన్ బాబు ఈ విధంగా చేశాడని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకని మోహన్ బాబు పేరు ప్రస్తావించలేదు పోలీసుల దగ్గర అనే విషయం కూడా ఒకవైపు నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి ఆస్తి వివాదం అంటూ కూడా కొంతవరకు తెలుస్తుంది, మరికొంతవరకు ఇది ఆస్తి వివాదం కాదు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఏదైతే మోహన్ బాబుకు విద్యా సంస్థలకి సంబంధించి అక్కడ అవకతవకలు ఉన్నాయి వాటి మీదనే ఇది అంతా కూడా అంటే 2 రోజుల నుంచి కూడా ఈ విధంగా చోటు చేసుకుంటుంది అంటూ కూడా మనకు తెలియడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో అయితే ప్రస్తుతానికి ఇక్కడ మంచు మనోజ్ అయితే ఉన్నాడు. మంచు మనోజ్ని కలవడానికి ఇప్పుడైతే కొద్ది గంటల క్రితమే విష్ణు అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. భారీ బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ మీడియా వాళ్ళని కూడా అంటే దీనికి సంబంధించి ఎవ్వరం కూడా మాట్లాడము, ఇది ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి మేము అసలు మాట్లాడము, దీనికి సంబంధించి ఎవరు కూడా మమ్మల్ని అడగద్దు అంటూ కూడా విష్ణు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు మీడియా వాళ్ళని కూడా దూరంగా ఉంచడం జరిగింది. లోపల చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనకి అక్కడ గేట్ కనిపిస్తుందో అక్కడ ఏదైతే మనకు ఒక గోడ కనిపిస్తుందో ఆ పక్కనైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంది, అక్కడ చూడొచ్చు. ఇక్కడ వరకు కూడా అసలు ఎవరు కనిపించకుండా లోపలికి సెక్యూరిటీ ఉన్న పరిస్థితి, పోలీసుల బందోబస్తు కూడా భారీగానే పెట్టినట్టుగా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఇలా కంప్లైంట్లు ఇచ్చుకోవడం దాని మీద మరి మంచు విష్ణు ఏం చెప్తాడు అంటే ఇదంతా కూడా ఇది కుటుంబ సమస్య కాబట్టి ఇది బయటికి వెళ్లకుండా ఇంట్లోనే మాట్లాడుకుందాం అనే దాని మీద ఏమైనా ప్రస్తావిస్తాడా లేకపోతే మరింత గొడవలు పెరిగే అవకాశం ఏమన్నా ఉందా అనే దాని గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడికి మోహన్ బాబు అయితే వచ్చే పరిస్థితి అసలు ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇద్దరికి సమస్య మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ గా ఒక వీడియో అయితే మనం చూసాం. ఇద్దరు తలపడుతున్నారు, కొంతమంది వాళ్ళని ఆపుతున్నారు. దానికి సంబంధించి మనం పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనుకుంటా కూడా మాట్లాడుకున్నాం. కానీ అది అంతా ఊరికనే తేలిగా కొట్టిపారేశారు, ప్రాంక్ అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంచు మనోజ్ విష్ణు పైన ఎటువంటి టాక్స్ నడుస్తాయని ఉత్కంఠ రేపుతో ఇద్దరు అక్కడే ఉన్నారా, కలుసుకున్నారు ఇప్పుడు ఇద్దరు? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా లోపలే ఉండడం జరిగింది. మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు విష్ణు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అలాగే భారీ బందోబస్తు అయితే వెళ్ళడం జరిగింది. మంచు లక్ష్మి నిన్న వచ్చి మాట్లాడినప్పటికీ కూడా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది అసలు బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మంచు లక్ష్మి ఏదైతే తనకు చెప్పిందో అంటే ఇదంతా కూడా ఫ్యామిలీ ఇష్యూ, దీన్ని బయటికి తీసుకెళ్ళకండి, మాటలతోనే ఇక్కడితో ఆపేయండి, ఈ తగాదాలు వద్దు అని చెప్పినప్పటికీ కూడా మనోజ్ వినలేదు. మంచు లక్ష్మి వెళ్ళిపోయిన కొన్ని గంటలకి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని గంటలకి అక్కడికి వెళ్ళి 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేశారు, నాకు ప్రాణహాని ఉంది, ఇంట్లో ఉన్న సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేయడం జరిగింది, వినయ్ అనే వ్యక్తి అలాగే కిరణ్ అనే వ్యక్తి వీరిద్దరి మీద అనుమానం ఉంది అంటూ కూడా ఆయన వీరిద్దరి పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా మోహన్ బాబు అనే పేరు కూడా ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ మోహన్ బాబు మాత్రం మంచు మనోజ్ మౌనిక వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వండి, అదేవిధంగా పిల్లల గురించి కూడా ప్రస్తావించడం అనేది ఒకవైపు నుంచి బాధాకరానికి గురి చేస్తుందంటూ కూడా మనోజ్ చెప్పడం జరిగింది. మరోవైపు నుంచి ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనం జల్పల్లిలో ఉన్నామో ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఉందో ఈ ఫామ్ హౌస్ కూడా మంచు మోహన్ బాబుదే, తనని ఈ ఇంటిని ఆక్రమించి తనే కొన్ని నెలలుగా ఉంటున్నాడు అంటూ కూడా మోహన్ బాబు చెప్పడం జరుగుతుంది. ఈ ఇంట్లో మేము అంటే నా భార్య నేను మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము, మేము ఎవరి మీద ఆధారపడట్లేదు, కొన్ని నెలల నుంచి మాకు మంచు మనోజ్ ఫ్యామిలీ చాలా దూరంగా, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాకు చాలా దూరంగా ఉన్నారు అంటూ కూడా ఈయన ప్రస్తావించడం జరుగుతుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇద్దరు ఒక విధంగా వివాదాలు పెంచుకుంటున్నారు అనే విషయం మాత్రం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. పోలీసులు కూడా అక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్నట్టుగా కూడా కొంచెం మనకి సమాచారం అందింది అనేది కూడా మనకి ఫామ్ హౌస్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, పెద్ద ఎత్తున బౌన్సర్ ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ ఫామ్ హౌస్ లోపలికి మీడియాని అనుమతిస్తున్నారా, అక్కడ ఏం జరుగుతున్న విషయం ఎట్లా తెలుస్తోంది? నేను ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక వీడియోను కూడా పంపించడం జరిగింది. మనం చూడొచ్చు ఆ లోపల కూడా భారీ ఎత్తున అయితే బౌన్సర్లు ఉన్నారు. అదేవిధంగా మఫ్టీలో కూడా కొంతమంది బౌన్సర్లు అటు ఇటు తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా అటువైపు ఎక్కువగా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే సెక్యూరిటీని కూడా ఎక్కువగా పెంచారు. ఒకవైపు నుంచి మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు, అదేవిధంగా మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కూడా ఇక్కడ ఉన్నారు. నిన్న మాత్రం కేవలం అంటే మంచు లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి మంచు లక్ష్మికి సంబంధించిన బౌన్సర్లు కూడా నిన్న ఉన్నారు.
ఉన్నారు. ఇప్పుడు మాత్రం కేవలం మంచు విష్ణుకి సంబంధించి మంచు మనోజ్కి సంబంధించి బౌన్సర్లు మాత్రమే ఉన్నారు. కొంతమంది మఫ్టీలో కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అటువైపు ఎవరిని కూడా పంపించని పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే మొత్తం జూమ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సొంత అంటే తండ్రి చిన్న కొడుకు మీద ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. మనోజ్ మౌనికలపై 329 అలాగే 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా మనోజ్ మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది నా మీద దాడి చేశారు కాబట్టి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఒకవైపు తెలంగాణ సీఎంని ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఎక్స్క్లూజివ్ గా మంచు విష్ణు మాట్లాడుతున్న ఒక బైట్ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతికి చిక్కింది. ఒకసారి అదేంటో చూద్దాం. ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి కంటిన్యూ చేసే ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి కంటిన్యూ చేసే ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి కంటిన్యూ చేసే అయితే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, త్వరలోనే రిసాల్వ్ అవుతాయి అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న మాటని ఆయన తేల్చి చెప్పారు. ఫ్యామిలీ ఇష్యూస్ అంటూ ఆయన కన్ఫర్మ్ చేసేసారు. సో దేవిక, ఏంటి అప్డేట్స్ ప్రజెంట్ అక్కడ ఎట్లా చర్చలు కొనసాగుతున్నాయి? అంటే ఇక్కడ అసలు కారణం ఏంటి? ఒకవైపు మంచు మనోజ్ ఏమో ఈ రాష్ట్రకు సంబంధించిన వ్యవహారం కాదు, కావాలనే నా గొంతునకే ప్రయత్నం చేస్తున్నారు, నేను ఏదో విష్ణుకు సంబంధించి బారించబడ్డ బార్లు విష్ణు, వినయ్ మహేశ్వరిని పేర్లు మెన్షన్ చేశారని మీడియా స్టేట్మెంట్లో వాళ్ళ చేత బారించబడ్డ వాళ్ళకి నేను సపోర్ట్గా ఉన్నాను కాబట్టి కావాలనే ఇప్పుడు అసంబద్ధంగా ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తోంది విష్ణు మోహన్ బాబు అని చెప్తున్నారు ఆయన. సో అసలు చర్చలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ విషయం పైన జరుగుతున్నాయి? అంటే ఆస్తుల వ్యవహారమా లేకుంటే కేవలం ఈ యొక్క మనస్పర్ధలేనా? చర్చలు మాత్రం భారీగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే దీనికి మొత్తానికి సంబంధించి కేవలం ఆస్తి వివాదం అంటూ కూడా కొంతవరకు తెలుస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి చూస్తుంటే మోహన్ బాబు ఈ ఇంటిని ఆక్రమించాడు అంటూ కూడా ఒకవైపు మోహన్ బాబు చెప్తున్న పరిస్థితి మనోజ్ గురించి. కానీ మనోజ్ మాత్రం నాకు అసలు ఆస్తి మీద ఎలాంటి ఆశ కూడా లేదు, మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాం, పెళ్ళైన తర్వాత మా పిల్లలు నేను మా కాళ్ళ మీద మేము అంటే కష్టం చేసుకుంటూ బతుకుతున్నాం అంటూ కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. కానీ కొంతవరకు చూసుకుంటే ఇది ఆస్తి వివాదం అన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా మనం చూడడం జరిగింది, అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినప్పటికీ కూడా అది చిన్న ఫన్ మాత్రమే అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ అది నిజమైన వీడియోనే అన్నట్టుగా కూడా మనం గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూసుకుంటే 2 రోజుల నుంచి ఏదైతే ఘటన చోటు చేసుకుందో దానికి సంబంధించి ఇది ఆస్తి వివాదంగానే 3 రోజుల నుంచి కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక వైపు నుంచి ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి విద్యా సంస్థల్లో అవకతవకలు ఉన్నాయి, దానికి సంబంధించి చాలా మంది బాధితులు నన్ను కలవడం జరిగింది, వాళ్ళకి నేను ఎప్పుడు అండగా ఉన్నాను అంటూ ఒకవైపు నుంచి మంచు మనోజ్ చెప్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం లేదు నా ఆస్తికి సంబంధించిన గొడవే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఫామ్ హౌస్కి సంబంధించి అతనే ఉంటున్నాడు, మమ్మల్ని వెళ్ళగొట్టేశాడు అంటూ కూడా అతని వర్షన్ నుంచి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా పోటాపోటీగా అయితే కేసులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూసాం కొంతమంది అప్పటి నుంచి కూడా అంటే ఒక రౌండ్ వేస్తున్న పరిస్థితి, సెక్యూరిటీ కూడా అధికంగానే ఉంచారు, మఫ్టీలో బౌన్సర్లు మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 5 నిమిషాలకు ఒకసారి మొత్తం కూడా బండ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. మరి ఇంత సెక్యూరిటీ ఉంచడానికి గల కారణం ఏంటి? నిజంగానే మంచు మనోజ్కి ప్రాణహాని ఉందా, మంచు మోహన్ బాబుకి ప్రాణహాని ఉందా? అంటే ఇద్దరు ఇంత విధంగా వివాదం చేసుకోవడానికి గల కారణం కేవలం ఆస్తి వివాదమేనా, ఇంకేదైనా ఉందా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మంచు విష్ణు లోపలికి వెళ్ళడం జరిగింది కాబట్టి కొన్ని గంటల ముందు ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా భారీ బందోబస్తుతోనే ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. మరి లోపలికి వెళ్ళాక వివాదం తగ్గే అవకాశం ఉందా లేకపోతే మరింత గొడవలు పెరిగే అవకాశం ఉందా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మోహన్ బాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాను అంటూ కూడా తెగేసి చెప్పేసిన మాటలు అని చెప్పాలి. ఇక్కడ విష్ణు వచ్చి మాట్లాడిన తర్వాత తన తండ్రి అయిన మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి అక్కడే ఆయన వర్షన్ కూడా విని ఆయనతో కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. డేకా ప్రజెంట్ జల్పల్లి ఫామ్ హౌస్ లో సిచ్యువేషన్ ఏంటి? బౌన్సర్ ఉన్నట్టుగా తెలుస్తోంది, ఇద్దరు గతంలో కూడా తలపడ్డారు, గొడవ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఎదురెదురు పడుతుంటే ఆ స్థాయిలో తారాస్థాయి వెళ్ళే అవకాశం ఉంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రైవేట్ బౌన్సర్ల సైన్యం అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సిచ్యువేషన్ ఉందా? ఎస్ ఉంది మనోజ్. మనం ఇందాక ఒక వీడియో నేను పంపించడం జరిగింది. ఆ వీడియోలో కూడా మనం చూస్తే గేట్ లోపల దాదాపుగా ఒక 5-6 మంది ఉన్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా అధికంగానే ఉంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య కూడా గతంలో కొన్ని చిన్నపాటి విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలాంటివి ఏమి చోటు చేసుకోకుండా ఇద్దరు కూడా ఒకరికొకరు బౌన్సర్లని అధికంగానే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని గంటల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో విష్ణు ఇదంతా కూడా చేయాలి అంటూ కూడా
ఇందాక మనకి అంటే ఈ విభేదాలు కలగకుండా సంభాషణ జరగాలి అంటూ కూడా ఆయన ఇందాక మీడియా ముందు చెప్పడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇది కేవలం ఫ్యామిలీ విషయం మాత్రమే, దీన్ని ఎవరు తీవ్రంగా తీసుకోవద్దు అంటూ కూడా ఆయన చెప్పారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం లోపల ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళిద్దరు కూడా సంభాషిస్తున్నట్టుగానే తెలుస్తున్నప్పటికీ కూడా పరిష్కార మార్గం దిశగా ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తున్నారు? సర్కిల్ ఆ పొలిటికల్ సర్కిల్లో కానివ్వండి, లేదంటే ఆ ఇండస్ట్రీ సర్కిల్లో ముఖ్యంగా మంచు ఫ్యామిలీ చుట్టూ ఉండే అనుచర గణం కూడా చాలా పెద్దదిగా ఉంది. సో వాళ్ళలో ఏం చర్చ కొనసాగుతుంది? ఈ చర్చలు అనేది సఫలీకృతం అయిపోయి పరిష్కారం దొరుకుతుందా, లేదంటే ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉందా? ఈ మొన్నటి నుంచి జరుగుతున్న ఏదైతే ఈ వివాదంలో చాలామంది అంటే ఒకవైపు నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించి రజనీకాంత్ మాట్లాడినప్పటికీ కూడా ఈ వివాదాన్ని లోపల వరకే అంటే సర్దుమణిగేలాగా చూసుకోండి, పోలీస్ స్టేషన్ దాకా వద్దు అని చెప్పినప్పటికీ కూడా మరి తండ్రి కొడుకులు మాత్రం ఒకవైపు నుంచి మోహన్ బాబు, ఒకవైపు నుంచి మనోజ్ వీళ్ళిద్దరు కూడా వినే పరిస్థితి అని చెప్పొచ్చు. సర్దు మనకపోవడంతో అంటే లక్ష్మీ మంచు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా సర్దు మనకపోవడంతో నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే ఎవరు వచ్చి మాట్లాడినా కూడా వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఇంత దారుణంగా ఒక తండ్రి ఒక కొడుకు మీద ఈ విధంగా దాడి చేయడం ఏంటి అంటూ కూడా ఒకవైపు వైరల్గా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనోజ్ మొన్న ఏదైతే హాస్పిటల్లో మనం చూడడం జరిగింది, మనోజ్ నడవలేని పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం జరిగింది, అదేవిధంగా నడవలేని పరిస్థితుల్లో బయటికి రావడం జరిగింది. కానీ నిన్న మనం ఆర్టీవీ వీడియోలో కూడా చూడడం జరిగింది, లైవ్లో మనోజ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న వీడియోను కూడా మనం చూడడం జరిగింది. అది కూడా వైరల్గా మారిందని చెప్పొచ్చు. నిన్నటి వరకు కూడా ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నారు అంటే ఇదంతా నటనేనా లేకపోతే ఏంటి, ఇంత దారుణంగా ఒక తండ్రి కొట్టిస్తాడా ఎవరినైనా అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే వివాదం పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు వచ్చి మాట్లాడినా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి శ్రీశైలం యాదవ్, రజనీకాంత్ డైరెక్ట్గా శ్రీశైలం యాదవ్కి ఫోన్ చేసి వీరిద్దరి మధ్య ఉన్న ఏదైతే వివాదం ఉందో అది బయటికి రాకుండా సర్దుమణిగేలా చూడండి అని చెప్పినప్పటికీ కూడా నిన్న శ్రీశైలం వచ్చి మాట్లాడినప్పటికీ కూడా మంచు లక్ష్మి వచ్చి మాట్లాడినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు విష్ణు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఎంత దాకా వెళ్తుంది, మరి ఇప్పుడైనా ఈ వివాదం తగ్గే అవకాశం ఉందా లేకపోతే బగ్గుమనే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.